నగరంలో కార్పొరేట్ వైద్య సౌకర్యాలు ఎమ్మెల్యే మాధవి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి. నగరంలో కార్పొరేట్ వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రావటం సంతోషకరమని కడప ఎమ్మెల్యే మాధవి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్, క్యాత్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కార్పొరేట్ వైద్యము అందుబాటులోకి రావటం వల్ల జిల్లా వాసులు ఇతర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఆరోగ్యశ్రీలో ఉన్న సమస్యలను టీడీపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇట్లా ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ రామాంజనేయమ్మ మాట్లాడుతూ పిఎస్ఏ సిస్టమ్ గాలి తీసుకుంటుందని చెప్పారు. కంప్రెసర్ డయర్ను ఉపయోగించి గాలిలో తేమను తీసివేస్తుందని పేర్కొన్నారు. రకరకాల ఫిల్టర్స్ ఉపయోగించి దుమ్ము, ధూళి, ఆయిల్ తీసివేసి స్వచ్ఛమైన గాలిని తీసుకుంటుందని తెలిపారు. ओके बाबू क्या यो हेलो ना మీరు 10 గంటలకు చెప్పారు రావుకాలం ఉంది చెప్పారు 10 గంటలకు రావుకాలం ఉంటే రావుకాలం ఉంది నేను అందుకు 10:30 అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్యాత్ ల్యాబ్, రెండవ క్యాత్ ల్యాబ్ వాళ్ళు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలకి ఈరోజు యాజమాన్యం చెప్తుంది దాదాపు నెలకి 100 యాంజియో చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తొందరగా ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈ యొక్క క్యాత్ ల్యాబ్ అనేది తొందరగా అవైలబుల్ ఉండే విధంగా రెండవ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగనే పైన ఒక ఆక్సిజన్ యూనిట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడే ఆక్సిజన్ ప్రిపరేషన్ చేసుకొని పేషెంట్లకు అందుబాటులో ఉండే విధంగా. ఇలాగనే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు వచ్చి ఈ యొక్క కడప జిల్లాలో, కడప నియోజకవర్గంలోనే కాదు కడప జిల్లాలోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా హాస్పిటల్ వారు అభివృద్ధి చేస్తారని మాకు గట్టి నమ్మకము. అలాగనే మేము ఇప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారితో ఇక్కడున్న సమస్యల గురించి చర్చించడం, దాంట్లో కలెక్టర్ గారు మాకు ట్రామా సెంటర్ లేదు కడపలో, ట్రామా సెంటర్ డెవలప్మెంట్ కోసము ప్రయత్నించండి అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని గురించి కూడా మేము తీవ్రంగా
కృషి చేస్తున్నాము. అలాగనే ట్రామా సెంటర్కి వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతున్నాం. అలాగనే ఎన్ఆర్ఐలు ఎవరైనా దాతలు కడప హాస్పిటల్కి సేవ చేయడానికి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడానికి వస్తే వాళ్ళకు కూడా మేము మాకు తెలిసిన మా సర్కిల్లో ఉన్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఏదన్నా వైద్యపరంగా కడపకు సాయం చేయమని చెప్పేసి. అలాగనే ప్రజల దగ్గర నుంచి ఈ 8 నెలల క్యాంపెయినింగ్లో ఒక పెద్ద రిక్వెస్ట్ నా దగ్గరకు వచ్చింది. బాగా పేదవాళ్ళు ఆరోగ్య సమస్యల మీద ఏ విధంగా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేదవారికి రిమ్స్ హాస్పిటల్కి పోవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా రిమ్స్ హాస్పిటల్కి ఫ్రీక్వెంట్గా బస్సులు వెళ్ళే విధంగా పేదవాళ్ళు, బలుగు బలహీన వర్గాల వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి అయిన రిమ్స్కి వెళ్ళే విధంగా మేము దాని మీద కూడా ఒక పని మొదలు పెట్టడం జరిగింది. కడప టౌన్లో మొత్తంగా కడప టౌన్లో వివిధ సెంటర్స్ నుంచి రిమ్స్ హాస్పిటల్ వెళ్ళే విధంగా బస్సులు ఏర్పాటు చేసే విధంగా పని మొదలు పెట్టాము. ఆ విధంగా కూడా కడప ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చే విధంగా తీసుకొస్తున్నాము. అలాగనే ఎలాగో కడప నగరంలో హోలిస్టిక్ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ప్రజల అందుబాటులో అత్యాధునిక వైద్య సౌకర్యాలు తీసుకొచ్చి వాళ్ళు సేవ చేస్తున్నారు. అలాగనే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ పరం నుంచి ఏదైనా సాయం చేయాలంటే కూడా వాళ్ళకి అందుబాటు